మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. సంక్రాంతి సంబరములు, ఇంటింట సంక్రాంతి పండుగ మహోత్సవ సంబరములు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఈ పూటంతా అందరూ కూడా పెద్దలకు కూడా పెట్టుకుని సంతోషపడేటువంటి విధానము. అన్ని ఆఫీసులకు సెలవు, అందరూ కూడా పండుగల వాతావరణంలో మునిగిపోయారు. కొన్ని ప్రాంతాల్లో విశేషముగా జరుపుకునేది కనబడుతుంది. సిటీల్లో తక్కువగా ఉన్నా కానీ పల్లె ప్రాంతాల్లో బాగా సంక్రాంతి వాతావరణం బాగా ఉంటుంది. ఎందువల్ల ఈ ప్రకారంగా ఈ పండుగ పెద్ద పండుగ చేసుకోవటము అనే విషయం కనుక ఆలోచిస్తే, ఇది ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం. ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నుంచే మనకి ఈ పండుగ వాతావరణం వచ్చేసింది. అనగా శ్రీమన్నారాయణుని వైకుంఠ ద్వారములు తెరవబడతాయి అని చెప్పని ఇంతకాలముగా పెద్దలందరూ కూడా వైకుంఠ ద్వారం వద్ద వేసి ఉన్న విధానము. అందరూ మరి చక్కగా వైకుంఠం చేరుకున్నారు. మన పెద్దలందరూ కూడా వైకుంఠం చేరుకున్నారనేటువంటి ఒక భావన. ఈ ప్రకారముగా ఈ సమయంలో ఇది పుణ్యకాలము అన్నారు. ఎవరైతే ఈ కాలం నుంచి ఇక 6 నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం 6 నెలలు. షణ్మాస ఉత్తరాయణం, 6 మాసములుగా ఉన్నటువంటి ఉత్తరాయణం. మరి ఈ యొక్క కాలంలో ప్రయాణం చేసినటువంటి వారు బ్రహ్మ విదో జన కనుక వారు మోక్షానికి పోవడం అనేటువంటిది జరుగుతుంది అన్నారు. దక్షిణాయనంలో ఎవరైతే శరీరం సాధించి వెళ్తారో వాళ్ళు చంద్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని పొంది కొద్ది కాలం అక్కడ ఉండి తిరిగి మరలా వాళ్ళు మళ్ళీ పునర్జన్మ ఎత్తే విధానము అని. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైతే శరీరం సాలిస్తారో వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. కనుక ఈ మోక్ష సంబంధమై ఉన్న అంశముతో ఏర్పడ్డటువంటి పండుగ ఇది సంక్రాంతి పండుగ. ఏదో కారణాలు ఉంటాయి, కారణాలు లేకుండా ఏ పండుగ లేదు. దీపావళి అనేది గతంలో జరుపుకున్నాం. కారణం ఏమిటంటే నరకాసురుడు అంతమొందాడు కాబట్టి లోకాలకు శాంతి చేకూరింది కనుక దాన్ని పురస్కరించుకుని ఆ కారణంగా మరి దీపావళి పండుగ నిర్వహించుకోవడం జరిగింది. అదే ప్రకారముగా మరి ఏదో కారణం మీరు చూసినట్లయితే పండుగలకు ఉంటాయన్నమాట. వినాయక చవితి, ఎందుకంటే వినాయకుడు మరి సమస్త గణాలకు గణనాయకుడుగా అయ్యాడు కాబట్టి ఆయన్ని సేవించినట్లయితే మనకు ఎలాంటి బాధలు ఉండవు అనేటువంటిది ఒక విధానములో ఆ పూట వినాయక చవితి కార్యక్రమాన్ని జరుపుకోవడం లాంటివి చేసుకున్నాం. ఈ ప్రకారంగా చూస్తే ఏదో ఒక పండుగ ప్రతిదీ కూడా ఒక కారణాన్ని పురస్కరించుకునే మనకి కనబడుతూ ఉన్నది. మరి సంక్రాంతి అనేటువంటిది ఏమిటి కారణం అని చూసినట్టయితే, ఒక కార్యం ఉందంటే కారణం ఉండాలి. ఇప్పుడు సంక్రాంతికి సంబంధించిన విధానంలో ఏమిటి కారణం అనే విషయంగా చూస్తే, ఇది పుణ్యకాలము వచ్చింది, ఉత్తరాయణ పుణ్యకాలము. మకర సంక్రాంతి అనగా మకరం అంటే ఆ మకర రాశిలో సూర్య భగవానుడు ప్రవేశించాడు. ఈ మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి
మరి ఉత్తరాయణం అనేటువంటిది ఆరంభమవుతుందని, ఇక్కడి నుంచి పుణ్యకాలము అని చెప్పని, ఈ కాలంలో ఎవరైతే పెద్దలు ఉన్నటువంటి వారు దేహం సాలిస్తారో వాళ్ళకు వైకుంఠ ప్రాప్తి, మోక్షం చేకూరుతుంది. మోక్షాన్ని ప్రసాదించే విధానముగా ఉన్న కాలం ఆరంభమైంది కాబట్టి ఇది ఉత్తరాయణ పుణ్యకాలముగా మన వాళ్ళు జరుపుకుంటున్నటువంటి విధానం. చాలామందికి లోతుపాతులు తెలియవు, దాంట్లో ఉన్న పరమార్థం తెలియదు. ఏదో పండుగ అనేది వచ్చింది, 3 రోజులు పండుగ, పెద్దలకు పెట్టుకునే పండుగ, అందరూ సంతోషంగా హ్యాపీగా ఆనందంగా చక్కగా అందరూ కలిసిమెలిసి జరుపుకునేటువంటి విధానముగా అందరికీ సాధారణంగా పండుగ గురించి ఆలోచిస్తారే కానీ దాని మూలం ఏమిటి అసలు అనే విషయం మీద ఎవరో కూడా అంత లెక్క చూడరు. కానీ శాస్త్రం యొక్క పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, దాని పట్ల జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వారు దాని మూలం ఏమిటో కూడా వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రకారంగా చూసినట్లయితే ఈ పండుగ యొక్క వాతావరణం, ఈ పండుగ చేసుకునే ఉద్దేశం కనుక చూసినట్లయితే ఇది మోక్షకారకమై ఉన్నటువంటి యొక్క సమయం అనేది మనకు ఆసన్నమైంది కాబట్టి మేము ఈ ప్రకారంగా ఇక్కడి నుంచి పండుగ జరుపుకోవడం లాంటిది చేసుకుంటూ ఉన్నాము. అట్లా భీష్ముడు కూడా మరి అంపశయ్య మీద ఉన్నటువంటి వాడే. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆయన గారు అట్లాగే అంపశయ్య మీద స్వచ్ఛంద మరణం ఒకటి ఉన్నది కాబట్టి ఆ ప్రకారముగా మరి దేహమంతా కూడా బాణములు గుచ్చుకున్నా కానీ ఆయన ఆ పుణ్యకాలం కోసంగా వేసి ఉన్నాడు. పుణ్యకాలం వచ్చిన తర్వాత శరీరం సాలించి ఆయన మోక్షానికి వెళ్ళినట్లుగా చరిత్ర. ఇది సంక్రాంతి పండుగ యొక్క సామాన్యముగా ఉన్నటువంటి అంశం, అందరూ కూడా భావించుకునేటువంటి అంశము. నిన్న మనం కూడా చెప్పుకున్నాము, ప్రతి దాంట్లో కూడా ఒక తాత్వికపరమై ఉన్నటువంటి అంశం ఉంటుంది. దాన్ని మనం దర్శించగలిగితే దాంట్లో ఉన్న పరమార్థం మనకు గోచరించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది మరి మోక్షకారకమై ఉన్నటువంటిది, మోక్ష ప్రాప్తికి హేతు అయినటువంటిది. వైకుంఠనాథుని కృపానుగ్రహం పొందటానికి కారకమై ఉన్నటువంటి కాలం ఆసన్నమైందనే భావనగా చేసుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. మకర సంక్రాంతి. మకర అంటే ఏమిటంటే మరి ముసలి, మకరము అంటే ముసలి. మరి ప్రకారంగా రాసులు మొత్తం 12 రాసులు, కుంభరాశి, మీనరాశి, తులారాశి, ఇట్లాగా వాటిల్లో మకర రాశి అనేది కూడా ఒక రాశిగా ఉన్నటువంటిది. దీనికి మకర రాశిగా పేరు కాంచినటువంటి విధానము. ఈ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు. ఇక్కడి నుంచి మరి వేడి అనేది కూడా పెరుగుతుంది. ఇక్కడ సమ్మరు, సూర్య భగవానుడు నడినెత్తికి వస్తాడు. ఏటవాలుగా పడేటువంటి కిరణాలు భూమి మీదకు నేరుగా పడే విధానం వస్తుంది కాబట్టి భూమి అంతా కూడా వేడెక్కే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కనుక ఇక్కడి నుంచి అందరూ కూడా మరి సూర్య భగవానుడు ఉత్తర దిక్కుకి ప్రయాణం చేయటం అనేటువంటిది ఉంటుంది. దక్షిణ దిక్కులో ప్రయాణం చేసే సూర్యుడు ఉత్తరం వైపుకి ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అందువల్ల దీనిని ఉత్తర అయనము అన్నారు. అయనము అంటే ప్రయాణం, అయగతవు. అయనం అంటే ప్రయాణం. కనుక దక్షిణం వైపుకు ప్రయాణం చేసే ఆయన ఉత్తరం వైపుకి పైకి వస్తాడు. ఉత్తర భాగం వైపుకి ప్రయాణం చేసే విధానం వస్తుంది. దాన్ని బట్టి మనకి ఉత్తరాయణము అన్నారు. అయితే సూర్య భగవానుడు అట్లా ప్రయాణం చేస్తూ ఉన్నాడా అనేటువంటి మాటగా చూస్తే అది కేవలం ఒక వేదాంతపరముగా ఉన్నటువంటి అంశము. వైజ్ఞానికంగా చూసినట్లయితే భూ పరిభ్రమణంలోనే జరిగేటువంటి మార్పే
ఉత్తరాయణం దక్షిణాయనంగా కూడా అది వైజ్ఞానికంగా చెప్పామాట. వేదాంత పరంగా చూసినట్లయితే దక్షిణ భాగంలో ప్రయాణం చేసే సూర్యుడు ఉత్తరం వైపుకి ప్రయాణం చేయటం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఉత్తరాయణము అని చెప్పేసి. అందుచేత మరి మనకి భగవద్గీతలో కూడా ఈ అంశాలు చెప్పడం జరిగింది. దక్షిణాయనానికి చంద్రుడు, ఉత్తరాయణమునకు సూర్యుడు ఇద్దరు అన్నమాట. ఈ ఇద్దరి మీదే సృష్టి వ్యవహారం అంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి విధానం. అగ్ని జ్యోతి ఆ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జన అని మన భగవద్గీత ప్రామాణికం. ఈ అంశాలే మనకి ఉపనిషత్తు ప్రచురోపనిషత్తులో ఇదే అంశాలు అక్కడ కూడా వస్తాయి. ఎందుకంటే భగవద్గీత అనేది ఉపనిషత్తుల సారం అని చెప్పన్నారు కనుక ఉపనిషత్తులలో చెప్పినటువంటి అంశాలని చక్కగా అర్థమయ్యేట్లుగా ప్రతిపాదన చేసిన విధానమే భగవద్గీత. కనుక ఈ ఉత్తరాయణం దక్షిణాయనం గురించి మీకు గ్రహించుకోవాలని చెప్పన్నట్లయితే ప్రశ్నోపనిషత్తు చూడండి. దాంట్లో పిప్పలాద భగవానుల వారు మొదటి ప్రశ్న ఏందే ఆయన ఈ రెండింటి యొక్క అంశాలని చెప్పడం జరుగుతుంది. ఉపనిషత్తులలో ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ పరమాత్మల వారు తీసి మన ముందు ఒక సులభముగా అర్థమయ్యే రీతిలో మరి ఇచ్చినటువంటి అంశము. కనుక ఉత్తరాయణము దక్షిణాయనానికి చంద్రుడిని చెప్పిన విధానము. ధూమః రాత్రి తదాకృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం చంద్ర సంబంధమై ఉన్నటువంటి చాంద్రము అంటారు. కనుక చంద్ర సంబంధమై ఉన్నటువంటిది ఒకటి, సూర్య సంబంధమై ఉన్నటువంటిది ఒకటి. అసలు సృష్టికారకములు వీళ్ళే, వీళ్ళ వల్లే పదార్థాలు ఏర్పడుతూ ఉన్నాయి. కనుక చంద్రుని వల్ల పదార్థము, సూర్యుని వల్ల తేజస్సు అనగా జీవకణాలు ఏర్పడే విధానం నుంచే ఈ సృష్టి అంతా కూడా కొనసాగుతున్నటువంటి విధానము. కాబట్టి ఇక్కడ ఉత్తరాయణ విషయంలో మరి సూర్యుడిని చెప్పడం జరిగింది, దక్షిణాయన విధానములో చంద్రుడిని చెప్పడం జరిగింది. కనుక చంద్ర సంబంధమై ఉన్న విధానం ఏంటంటే అది సృష్టి కార్యం. సమస్త జీవరాశులు ఉత్పన్నమై మరి ఈ యొక్క పుట్టుకలు కలగజేసే విధానమేమో చంద్రుని యొక్క సంబంధమై ఉన్న అంశంలో చేరుతుంది. పుట్టుక రాహిత్యం ఇక జన్మరాహిత్యం అనేటువంటి విధానమేమో నీకు సూర్యుని యొక్క అంశంలో వస్తుంది. మనలో కూడా బోధిస్తూ మరి చంద్రుణ్ణి మనస్సుతో పోలిశారు, సూర్యుణ్ణి బుద్ధితో పోలిశారు. కనుక అక్కడ మరి ఉత్తరాయణము దక్షిణాయన విధానాలలో దక్షిణాయన విషయంలో చంద్రుణ్ణి పోలిశారు, ఉత్తరాయణ అంశంలో సూర్యుడిని తీసుకున్నటువంటి విధానం. తత్ర చాంద్రమసం ఇది చంద్ర సంబంధం. ఇక్కడేమో మరి సూర్యుడు ఉత్తరాయణంలో సూర్యుడిని తీసుకున్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా ఈ చంద్రుని యొక్క సంబంధమై ఉన్నటువంటి 6 మాసములు తత్ర చాంద్రమసం జ్యోతి యోగి నివర్తతే షణ్మాస దక్షిణాయనం చంద్రసమైనటువంటి దాన్ని దక్షిణాయనముగా. కాబట్టి అది చాలా శీతలముగా చల్లటి వాతావరణముగా ఉండేటువంటిది. ప్రకృతి కూడా రమణీయంగా ఉంటుంది, పుష్పించి ఆ ప్రకృతి కూడా రమణీయంగా ఉంటుంది. కాబట్టి అదంతా కూడా సృష్టి సంబంధమై ఉన్నటువంటి విధానం. కనుక జీవ సముదాయం అధిక శాతంలో బాగా ఉత్పన్నమయ్యేటువంటిది చంద్ర సంబంధమై ఉన్న విధానం అంతా కూడా అది సృష్టికి సంబంధించినటువంటి యొక్క అంశము. అందువల్ల ఇక్కడ మరి చంద్ర సంబంధమై ఉన్న దాంట్లో చెప్తూ జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే మళ్ళా తిరిగి వస్తూ ఉన్నారనే మాట ఏంటంటే ఇదంతా సృష్టి కార్య విధానముగా సాగేది మనస్సు యొక్క సంబంధ వ్యవహారము. ఇక బుద్ధి యొక్క విషయానికి వస్తే ఉత్తరాయణము అది ఇక మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం అన్నమాట. ఇక్కడ ఉత్తరాయణము అనే మాట చూసినట్లయితే ఉత్ అంటే పైకి, అయనము అంటే ప్రయాణం, ఉత్తర అయనము.
ఈ ఉత్తర అయనము అనేది తీసుకున్నప్పుడు ఇక్కడేమొస్తుంది మనకి అంటే అంతఃకరణంలో బుద్ధి భాగం వస్తుంది. అంతఃకరణంలో ఈ ఉత్తర అనగా ఊర్ధ్వ ప్రయాణం అనే అంశం రాగానే అక్కడ బుద్ధి యొక్క అంశం వచ్చేస్తుంది. అట్లనే అధహ కిందకి దక్షిణాయనం దక్షతి పరకార్యం అనే మాట చెప్పారు. కాబట్టి ఇది ప్రవృత్తి యొక్క మార్గ విధానం. ఇంద్రియాలతో సంబంధం పడి ఈ యొక్క విషయాలని ఆస్వాదించే విధానం, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఆస్వాదించే విధానములో ఒక రసవత్తరమై ఉన్నటువంటి ఈ జీవన విధానం లలితముగా, రసవత్తరముగా, ఆనందకరముగా, సుఖమయముగా, భోగ సంబంధ విధానముగా, సృష్టి యొక్క సంబంధ విధానాలుగా ఉన్నటువంటిది అది శీతలత్వమునకు సంబంధించినటువంటి యొక్క అంశం. దాంట్లో ప్రకృతి అంతా కూడా పెనవేసుకుని ఈ సృష్టి యొక్క కార్య వ్యవహారం అంతా కూడా కొనసాగేటువంటి విధానం అది మనస్సు అనబడేటువంటి భాగంలో ఉంటుంది. కనుక అంతఃకరణంలోని మనస్సు యొక్క అంశంగా చూసినట్లయితే అది దక్షిణాయన ప్రయాణం అనగా ప్రవృత్తి మార్గం. దక్షతి పరకార్యం శీఘ్రం కరోతి, అది ప్రవృత్తికి సంబంధించినటువంటి అంశము. కనుక ఈ ప్రవృత్తికి సంబంధించిన అంశములో ఏమిటంటే ఈ సృష్టి వ్యవహారం అంతా కూడా సాగిపోయే విధానము. ఏమి ప్రజా కామో వై ప్రజాపతి సతప అతప్యత సతః తప్త మిథునం ఉత్పాదయతే రయించ ప్రాణంచ ఏతత్తు రైహ్యేవ చంద్రమాహ. ఇదంతా కూడా సృష్టి సంబంధమై ఉన్నటువంటి విధానం. మనస్సు ఎప్పుడూ కూడా ఇంద్రియాలతో చేరి ప్రయాణం చేయటమే కానీ అది నివృత్తి మార్గం వైపుకి అది అంగీకరించదు. మనోభాగం ఉన్నంత వరకు చూడండి, మీరు ప్రవృత్తి వైపుకు పోవటమే కానీ నివృత్తి వైపుకి అది పోవటానికి ఇష్టపడేటువంటిది కాదు మనస్సు. ఎందుకంటే దాంట్లో చేరి ఉన్నటువంటి సంస్కారములు కానీ, దాంట్లో చేరి ఉన్నటువంటి గుణాలు కానీ, దాంట్లో చేరి ఉన్నటువంటి అపేక్షలు కానీ, కోరికలు కానీ ఇవన్నీ కూడా మనస్సులో చేరి ఉన్నాయి. అందువల్ల అది చల్లగా ఉంటుంది, మెల్లగా ఉంటుంది. విషయముల యొక్క సంబంధ లాలసత్వం కలిగి ఉంటుంది, లలితత్వం కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా మనసు యొక్క సంబంధ వ్యవహారం. 6 నెలలు మనస్సు అని చెప్పిన తత్ర చాంద్రమ సంజ్యోతి షణ్మాస దక్షిణాయనం. ఇవన్నీ ఏంటంటే దక్షిణాయనం అంతా కూడా చూడండి, మీరు ఎట్లా చల్లగా ఉంటుంది, వానలు చలిగాలి. ఇవన్నీ ఏంటంటే ప్రకృతి యొక్క ఉత్పన్నమునకు దోహదపడేటువంటి అంశములు అన్నమాట. కనుక మనస్సు అనేది మాత్రం మరి ప్రవృత్తి విధానంగా పోయేది తప్ప నివృత్తి వైపుకి ఇష్టపడేటువంటిది కాదు. దానివల్ల మరి ప్రజాకామం వై ప్రజాపతి అన్నటువంటి ఏ యొక్క ప్రజాకామం, ఆ ప్రజాపతి ఏ యొక్క బ్రహ్మ సంబంధమై ఉన్న సృష్టి సంబంధమై ఉన్నటువంటి కోరిక బ్రహ్మ కలిగి ఉన్నాడు. మన ప్రశ్నోపనిషత్తులు ఈ మంత్రం ఇవన్నీ కూడా వస్తాయి. కనుక ప్రజాకామో వై ప్రజాపతి, ఎందుకంటే ప్రజాపతి అంటే బ్రహ్మ కదా. బ్రహ్మ అంటే మనస్సు, మనలో బ్రహ్మ మనస్సుగా చెప్పారు. కాబట్టి ప్రకారముగా అది సృష్టి సంబంధమై ఉన్నటువంటి వ్యవహారం వైపుకే ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఆ సృష్టి సంబంధమై ఉన్నటువంటి కార్యానికి ఏం కావాలయ్యా అంటే వాతావరణం సహకరించాలి. అది బాగా ప్రకృతి యొక్క లాలసత్వం ఉన్నప్పుడే ఆ కార్యాలకు, సృష్టి కార్యాలకు వినియోగింపబడేది. కాబట్టి మనకి భగవద్గీతలో కూడా అదే అంశాన్ని ఇక్కడ చెప్పుకొచ్చిన విధానము వీరు మరలా మరి తిరిగి వచ్చేటువంటి మార్గముగా చెప్పుకొచ్చారు. ఇక ఉత్తరాయణ విషయం చూసుకున్నట్లయితే మరి వీళ్ళ యొక్క నివృత్తి వైపుకి ఇక మోక్షం అనేటువంటి యొక్క అంశానికి వాళ్ళు చక్కగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఇక మనకి ఎంతకాలం ఈ ప్రకృతితో వ్యవహారములో విషయ సంబంధమై, సంసార సంబంధమై, భోగలాలసత్వం కలిగి ఈ జీవనం చేసిన విధానము ఈ చంద్ర సంబంధమై ఉన్నటువంటి మార్గములో ఇక బుద్ధి అనేటువంటిది వచ్చేసింది. కాబట్టి ఏమిటయ్యా బుద్ధి అంటే అంతర్ముఖ వృత్తికి సంబంధించినటువంటి వస్తువు బుద్ధి.
అంతర్ముఖ ప్రయాణం అనేది ఆరంభమైతేనే అక్కడ బుద్ధి ఉదయిస్తుంది తప్ప, లేకుంటే నీకు మనసు అనేటువంటి యొక్క అంశమే పనిచేస్తుంది. మరి అక్కడ ఊర్ధ్వ ప్రయాణం, అంతర్ముఖ ప్రయాణం, ఊర్ధ్వ ప్రయాణం అనేది దీనికి ఉత్తరాయణముగా చెప్పుకొచ్చారు. కనుక ఉత్తరాయణానికి ఏమిటి మార్గం అనే విషయం చూసినట్లయితే, హంస యొక్క ఆశ్రయము, దాన్ని యోగము అన్నారు. నివృత్తి మార్గము అన్నారు. ఈ నివృత్తి మార్గమునే ఉత్తరాయణము. ఉత్తంటే పైకి పోవటం. పైకి పోవటం అంటే అది మోక్ష సంబంధమై ఉన్నటువంటి అంశం. పైకి పోవటం అంటే లోకంలో పదాన్ని పాడుతూ ఉంటారు, పైకి పోయాడయ్యా అంటూ ఉంటారు. కనుక ఆ పైకి పోవటం వేరు, ఈ పైకి పోవటం వేరు. అందువల్ల అనాత్మ నుంచి అధిగమించి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, స్వామి చెప్పినట్లుగా అష్ట ప్రకృతులు, భూమి రాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ, ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి అష్టదా. ఈ 8 విధములుగా ఉన్నటువంటి ఈ ప్రకృతి అనేటువంటిది ఉన్నది మన కళ్ళ ముందు. కాబట్టి వీటి పై భాగముగా చెప్పుకొచ్చారు బ్రహ్మం. భూమి, ఆపః, అనలః, వాయుః, ఖం, మనః, బుద్ధిః ఏవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి అష్టదా. మే నా యొక్క ప్రకృతి 8 విధములుగా అన్న విషయం చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రకారముగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము దాటితే ఈశ్వరుడు, శబల బ్రహ్మాత్మిక ఈశ్వరుడు. ఆయనకి పైకి పోయామంటే శుద్ధ బ్రహ్మము. కనుక ఈ ప్రకారంగా ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మం వద్దకు ప్రయాణాన్ని మనం ఆరంభం చేశాం. ఇది ఉత్తరాయణం. ఎప్పుడు ఆరంభమవుతుందయ్యా అని చెప్పనంటే, మరి ఎవరైతే యోగ మార్గం ఇష్టపడి అట్టి యోగ మార్గాన్ని గురువు ద్వారా గ్రహించి సుశురుభూతులై పద్మాసన శిరురై మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం పరిశిష్టాంతే వసదృశి గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. స్వాత్మారామం మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఇక అక్కడ ఏమిటంటే ఇవన్నీ ఇక ఉడికిపోయే పరిస్థితి. మౌన వ్యాఖ్య, మౌనం వహించాడు. ఇక అది వాక్కులో మౌనం, మనస్సులో మౌనం రెండు వచ్చేస్తాయి. దీని ద్వారా కరకలిత చిన్ముద్రమానందమూర్తిం ఇలాంటి ప్రక్రియను అవలంబించాల్సి ఉంటుంది. ఇంతకాలముగా చంద్ర సంబంధమై ఉన్నటువంటి మనస్సుతో చేరి మనో సంబంధమై ఉన్న లాలసత్వంతో, మనో సంబంధమైనటువంటి యొక్క విషయాలతో, ఇంద్రియాలతో ఈ ప్రకారముగా మరి ప్రవృత్తి సంబంధమై ఉన్నటువంటి మార్గముగా చల్లగా, హాయిగా, ఆహ్లాదకరంగా ప్రకృతి ఎట్లా పుష్పించి పరాగాలతో మంచిగా ఉంటుందో అట్లా జీవితాన్ని పండించుకోవటం జరిగింది. ఇక శర్మాంకముగా ఉన్న విధానము నుంచి ఇక బుద్ధిని, తన అంతఃకరణాన్ని ఇక ఊర్ధ్వం వైపుకి ఇక తిప్పాలి. అది ఎవరికి వారుగా ఆ మార్గాన్ని ఇష్టపడి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎంతమంది తమ జీవితాలని ఉత్తరాయణం వైపుకు మరలిస్తున్నారో అనే విషయంగా చూస్తే ఎవరికి వారికి అర్థమవుతుంది. కనుక దక్షిణాయనముగా మనో సంబంధమై ఉన్నటువంటి షణ్మాస దక్షిణాయనం 6 షట్ అంటే 6 అనగా జ్ఞానేంద్రియములు, మనస్సు. ఈ ప్రకారంగా వాటితో సంబంధం పడి ఈ బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాది విషయాలని ఆస్వాదించినంత కాలం వాళ్ళకు ఉన్నదేమిటాయంటే
దక్షిణ ప్రయాణము, బయటికి పోయే ప్రయాణము. అది చంద్ర సంబంధమై, మనో సంబంధమై, చంద్రుడు ఎట్లా ఆహ్లాదకరముగా ఉంటాడో, శోభాయమానముగా ఉంటాడో, చల్లగా ఉంటాడో, అమృతాన్ని కురిపిస్తూ ఉంటాడో, అట్లా జీవితాలని మానవులు ఈ ప్రకృతి పరమై ఉన్నటువంటి వ్యవహారం ద్వారా పండించుకుంటూ ఉన్నారు. సకల భోగాలను శీలిస్తూ ఉన్నారు. సంసారాదులను వృద్ధి చేసుకుంటూ ఉన్నారు. సంతతిని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. కొడుకులు, మనవాళ్ళు, ముదు మనవాళ్ళు ఈ ప్రకారముగా వంశాభివృద్ధిగా ఆ దక్షిణాయన భాగములో చంద్ర సంబంధ విధానములో చేసుకుంటున్నటువంటి విధానము. ఏనాడైతే వీనికి జిజ్ఞాస కలుగుతుందో, వైరాగ్యం ఏర్పడుతుందో, గురువు యొక్క ఆశ్రయాన్ని పొంది బ్రహ్మ విద్యను అధ్యయనం చేసి ఇక నివృత్తి వైపుకి ప్రయాణం అనేటువంటి అంశముగా వస్తాడో, ఆ పూట వాని జీవితంలో ఉత్తరాయణం అనేటువంటిది ఆరంభం అవుతుంది. అది రావాలంటే గురువు అనుగ్రహం ఉండాలి. గురు మార్గంలో ప్రయాణం చేయాలి. గురువు ద్వారా ముందు తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గురుముఖత అధ్యయనం చేసిన తర్వాత మరి అతను బ్రహ్మోపదేశమును తీసుకుని ఇక మనస్సు అంతఃకరణాన్ని హంస యొక్క ఆశ్రయమును పొందింప చేయటము. ఇది ఉత్తరాయణం ఆరంభము. అది సాధారణంగా లోకంలో ప్రతి సంవత్సరం ఈ పండుగ వస్తూనే ఉన్నది. గత 50 ఏండ్లుగా, కొంతమందికి 60 ఏండ్లుగా, కొంతమంది 70 ఏండ్లుగా, కొంతమందికి ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆ జీవితంలో అది వచ్చిపోతానే ఉన్నది. ఆ విధంగా పండుగ కూడా విశేషముగా పిండి వంటలతో, ఉల్లాసముతో, ఉత్సాహముతో, కొత్త బట్టలతో, తన పరివారముతో విలాసవంతముగా జరుపుకుంటూనే ఉన్నాం. కానీ వాటిల్లో ఉన్నటువంటి మౌలికమై ఉన్నటువంటి అంశాలని సాధారణంగా ఎవ్వడూ చూడడు. ఒక తాత్విక జిజ్ఞాస కలిగిన వాడు తప్ప ఎంతమంది చెప్పండి సంక్రాంతి శుభాకాంక్షలు అని ప్రకారంగా ఫోన్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, వీడియో ఫోన్ల ద్వారా, లెటర్ల ద్వారా అనేక రకాలుగా పలకరింపులు జరుగుతూ ఉన్నాయి. కానీ మరి దాంట్లో ఆ పండుగలో ఉన్న పరమార్థం ఏమిటి, పండుగ యొక్క ఉద్దేశం ఏమిటి, దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థ అంశం ఏమిటి అనేది ఎవ్వరూ కూడా లోకంలో చూసేవాళ్ళు లేరు. ఎవరో మహానుభావుడు ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, 1000 మందిలో ఒకడు ఉంటాడు. కాబట్టి ప్రకారముగా ఈ పండుగ ద్వారా మనం గ్రహించాల్సిన పరమార్థం ఏమిటని చెప్పానంటే, నీకు మోక్షం కావాలని కోరుకుంటూ ఉన్నావా, ఇక ఉత్తర దిక్కు వైపుకు ప్రయాణం ఆరంభం చేసుకో. లేదు మళ్ళా జన్మ కావాలని చెప్పేసి అని వంశాభివృద్ధి పొందింపజేసుకోవాలని చెప్పి మళ్ళా నూతనముగా విషయాలని ఆస్వాదించాలని చెప్పని విషయాలసత్వం అలాంటిది ఉంటే మాత్రం మనస్సునే శరణు వేడాలి. చంద్రుడకు మనస్సునే శరణు వేడాలి. ఆ మనో సంబంధ లాలసత్వంలో, మనో సంబంధ అమృత విధానములో మరి ఈ లోకంలో ఉన్నటువంటి సకల భోగాలని స్వీకరించడం జరుగుతుంది. ఎవరైనా జిజ్ఞాస కలిగి ముముక్షత్వాన్ని పొంది మోక్షాన్ని పొందాలన్న అపేక్ష అనేది కలుగుతుందో, అలాంటి జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వాడి కోసముగా ఉన్నటువంటిది ఈ ఉత్తరాయణము అన్నమాట. అది ఇప్పుడు ఈ ఉత్తరాయణము, దక్షిణాయనం అనేటువంటిది అటు సర్వేశ్వరుని యందు ఉన్నది, ఇటు జీవుని యందు ఉన్నది. ఇద్దరు జీవులుగా చెప్పింది పరమాత్మ గీతలో, ద్వావిమౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవచ అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్తౌ. ఈ లోకములు ఇద్దరు పురుషులు ఉన్నారు అని స్వామి చెప్పారు. ఇద్దరు పురుషులు ఎవరు అని చెప్పానంటే క్షరః అక్షరః. క్షరః జీవుడు, అక్షరః ఈశ్వరుడు. కూటస్థః అక్షరః ఉచ్యతే అని కూడా చెప్పాడు. కూటస్థుడే అక్షరుడు అని కూడా చెప్పాడు. ఈ ప్రకారముగా మరి మాయ ఉపాధిగా ఉన్నటువంటి ఈశ్వరుడు, అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి జీవుడు ఇద్దరే లోకంలో ఉన్నటువంటి వారు. చర పురుషుడు, అక్షర పురుషుడు, ద్వా పురుషౌ స్థౌ ఇద్దరే ఉన్నది.
కాబట్టి ఇద్దరిలో కూడా ఈ ఉత్తరాయణము దక్షిణాయనం అనేది ఇద్దరిలో కూడా ఉన్నది. అది ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్న అంశముగా చెప్పినట్లయితే ఇక్కడ మరి ఆ సూర్యుడు గగన వీధిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణం చేసే విధానముగా మరి ఉత్తర దిక్కు వైపుకు ప్రయాణం చేశాడా, ఉత్తరాయణం అనేటువంటిది, దక్షిణ దిక్కు వైపుకు ప్రయాణం చేశాడా, దక్షిణాయనం అనేటువంటిది. ఇది ఈశ్వరుని యొక్క శరీరములో ఉన్నటువంటి అంశం. అక్కడ కొంచెం మీరు గమనించండి. ఇక్కడ ఈశ్వరుని యొక్క శరీరము యొక్క వైపుకు చెప్పినట్లయితే అక్కడ కేవలం సూర్యుడిని మాత్రమే చెప్పాల్సి వస్తుంది. ఆ సూర్యుని గమనము దక్షిణం వైపుకు ప్రయాణం చేసినంత కాలం అది దక్షిణాయనముగాను, ఉత్తర దిక్కుకి ప్రయాణం చేసినంత కాలం అది ఉత్తరాయణముగాను మనకు ఈ యొక్క వ్యవహార విధానములు ఈశ్వరుని యొక్క అంశములో చెప్పుకొచ్చే అంశం అవుతుంది. ఇక జీవుని యొక్క విషయంగా వచ్చినట్లయితే ఈ జీవుడి యొక్క విషయంలో మరి ఈయనకి ఉత్తరాయణం ఉంది, ఈయనకి దక్షిణాయనం ఉన్నది. ఎట్లా ఈశ్వరునికి ఉత్తరాయణ దక్షిణాయనం ఉన్నాయో ఆ సూర్య గమనాన్ని బట్టి ఈశ్వర దేహములో, అట్లా మన దేహములో కూడా ఉత్తరాయణము దక్షిణాయనం రెండు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ దక్షిణాయన విధానంగానేమో మనసును చెప్పారు, ఉత్తరాయణ విధానంగానూ బుద్ధిని చెప్పారు. ఇది గమనించాల్సిన అంశం. మీకు భగవద్గీత శ్లోకాల్లో కూడా మీకు అదే అంశం చెప్పుకొచ్చాడు. తత్ర చాంద్రమసం, చంద్ర సంబంధమై ఉన్న అంశము దక్షిణాయనంగా చెప్పుకొచ్చారు. ఇక్కడ ఉత్తరాయణము అనే విధానంగా అగ్ని జ్యోతి అహహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విద జనా. అందువల్ల ఇది మరి సూర్య భగవానునికి సంబంధించి ఉన్నటువంటి యొక్క అంశము ఉత్తరాయణం అనేటువంటి దానికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అగ్ని జ్యోతి అహహ ఎన్ని విశేషణాలు వాడటం వల్ల అహహ అనేటువంటిది సూర్యుని వల్ల ఏర్పడుతుంది. పగలు ఎవరికి వస్తుందంటే దినమణి, అంబరమణి, దినకరుడు అని పగలు ఏర్పాటు చేసేవాడు కాబట్టి దినకరుడు అన్నారు. అట్లా మరి అహహ అని శుక్లహ అనగా తెలుపు, అగ్నిహే అంటే వేడి, జ్యోతి అంటే ప్రకాశము, ఇవన్నీ ఉన్నటువంటిది ఏంటంటే సూర్యుడు అని అర్థం. కానీ ఈశ్వర దేహములో అది చెప్పినట్టయితే అక్కడ మరి ఉత్తరాయణ దక్షిణాయనాలకి సూర్యుడే అక్కడ చెప్పిన అంశము. దక్షిణ వైపుకు ప్రయాణం చేసినంతకాలం సూర్యుడు దక్షిణాయనము అని, ఉత్తరం వైపుకి ప్రయాణం చేసే విధానంగా ఉన్నంతకాలం ఆయనకి 6 మాసాలుగా ఉత్తరాయణము అని అక్కడ కేవలం సూర్యుని యొక్క అంశం మాత్రమే మరి ఆ ఈశ్వరుని యందు సమిష్టి యందు చెప్పినటువంటి అంశం అది. ఇక జీవుడి యొక్క విషయంలోకి వస్తే ఇక్కడ మరి సూర్యుడిని చెప్పాలి కదా మామూలుగా అయితే, అట్లా చెప్పే అవకాశం కాదు. ఎందుకంటే ప్రవృత్తి మార్గంగా పోయే విధానం గలది మనస్సు గనక మనస్సును చంద్రుడితో పోలిశారు. అంటే నివృత్తి మార్గంగా పోయేటువంటి విధానం మరి శుద్ధ సాత్విక అంతఃకరణం బుద్ధి కాబట్టి అట్టి బుద్ధిని సూర్యునితో పోల్చినటువంటి విధానము. ఈ రెండు మీరు తేడా గమనించవచ్చు. అంత లెక్క చూడగలిగే అవకాశాలు సాధారణంగా రావు. చెప్పిన అంశాన్ని మీరు అన్నట్లయితే మీకు మనసుకి ఈ విషయం వస్తుంది, గమనించుకోండి మీరు. అందువల్ల జీవుడి యొక్క విషయంగా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ చంద్రుడు సూర్యుడు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్ర సంబంధమై ఉన్న అంశమేమో 6 మాసములు వర్షములతో శీతలత్వంతో చలితో గడిచిపోయేదిగా ఉన్నది. ఇక ఉత్తరాయణ విధానంగా వచ్చినప్పుడు అక్కడ సూర్య భగవాను విషయము అంటే బుద్ధిని గడితే సూర్య. కనుక ఇదంతా కూడా మనం చూస్తే జీవుణ్ణి ఉద్దేశించి మోక్ష సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని ప్రబోధించడానికి చేస్తున్నటువంటి వివరణాత్మకమై ఉన్నటువంటి అంశముగా గ్రహించుకోవాల్సి ఉంటుంది అది. కాబట్టి ఇంతకాలంగా సూర్యుడు ధనురాశిలో ప్రవేశించాడు, ఇతర రాశుల్లో ప్రవేశించాడు, అదంతా దక్షిణాయనంగా ఉన్నది. ఇప్పుడు సూర్య భగవాన్ ఉత్తరాయణం ప్రయాణం చేస్తూ ఉన్నాడు.
ఆ ప్రయాణం చేయటం కారణంగా ఆయన గారు మరి ఉత్తరాయణ ప్రయాణంలో మరి అవన్నీ కూడా ఏర్పడుతుంది, దీనివల్ల మోక్షం వస్తుంది అనేటువంటి విషయంగా చూస్తే, ఒక రకంగా చూస్తే భ్రమలో ఉన్నట్లే. సూర్య భగవానుడు ఉత్తర దిక్కు వైపుకు ప్రయాణం చేసే విధానం వచ్చినప్పుడు మరి నీకు ఎట్లా మోక్షం వచ్చే అవకాశం ఉంటుంది? కాబట్టి మోక్షం అనేది జ్ఞానం ద్వారా వస్తుందా, కాలం ద్వారా వస్తుందా? ఉత్తరాయణ పుణ్యకాలము అన్నాం, బాగానే ఉంది, మంచిదే అని భావించుకోవడం కూడా ఉదాత్తమై ఉన్నటువంటి అంశమే. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది అంటే మోక్షానికి మాకు చక్కటి మార్గం ఏర్పడింది. మరి కాలం ద్వారా నీకు మోక్షం వచ్చేట్లయితే జ్ఞానం ఆవశ్యకత ఏముంది? ఇంకా జ్ఞానంతో పనేమున్నది? ఉపనిషత్తులని, భగవద్గీత అని, ఉత్తర గీత, ఇంకా మరి ఇవన్నీ ఉన్నాయంటే వీటి యొక్క ఆవశ్యకత ఎందుకు? ఇంకా ఎందుకంటే నీ కాలమే మోక్షం నిర్ణయించింది. ఉత్తరాయణమే నీకు మోక్షం నిర్ణయించింది. ఉత్తరాయణంలో పోతేనే నీకు మోక్షం వస్తుంది. దక్షిణాయనంలో పోతే నా నివర్తంతే, తిరిగి వస్తూ ఉన్నాడు, తిరిగి వస్తూ ఉన్నాడు, నివర్తతే. కాబట్టి ఈ ప్రకారంగా ఈ మోక్షం అనేటువంటిది కాలముకి ముడిపడి ఉన్న అంశముగా అర్థం వస్తుంది. కాలమే మోక్షాన్ని కానీ జన్మలను కానీ ఇచ్చేదిగా గనక ఉన్నట్లయితే ఇక మీకు ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలతో ఆవశ్యకత అవసరం లేదు. ఎందుకంటే ఏదన్నా మనం ప్రయత్నం చేసి పోగలిగితే ఉత్తరాయణంలో పోతే మోక్షం వచ్చేస్తుంది. ఒకవేళ కర్మకాలి దక్షిణాయనంలో పోయామనుకో మనం తిరిగి రావటమే అవుతుంది. కనుక కాలముతో ముడిపడి ఉన్నటువంటి అంశము కేవలం ఈశ్వర శరీరములో మాత్రమే గ్రహించుకోవాలి. కాలముతో ముడిపడి ఉన్నటువంటి యొక్క అంశము ఈశ్వరుని యొక్క శరీరం, సమిష్టి ఈశ్వరుడు కాబట్టి ఈ దేహమంతా, విశ్వమంతా ఈశ్వరుని దేహం కనుక ఆయన శరీరములో సూర్యుని యొక్క సూర్యుని పరిభ్రమణాన్ని బట్టి ఆయనకు ఉత్తరాయణము, దక్షిణాయనటువంటిది ఇట్లాగా మనం వ్యవహార దశను మనం భావించుకుంటూ ఉన్నాము. అది కేవలం ఈశ్వర దేహంలో జరుగుతున్నటువంటి సూర్య గమనం. అది దక్షిణంలో ప్రయాణం చేసినా ఆయనే, ఉత్తరంలో ప్రయాణం చేసినా ఆయనే. అక్కడ అంశం వస్తుంది. ఇది జీవుని యొక్క విషయంగా రాగానే ఇక్కడ డివైడ్ చేసేసి జీవుని విషయంలో దక్షిణాయనానికేమో మనసును చెప్పారు, ఉత్తరాయణమునకేమో సూర్యుని చెప్పారు. ఇది గమనించాల్సిన అంశము. ఎందుకంటే లోకంలో అందరూ కూడా ఈ ప్రవృత్తి మార్గమునందు మనస్సే కలిగి ఉన్నారు. మనోసంబంధ పోకడ, మనోసంబంధ ఆలోచనలు, ప్రమాణ విపరయ వికల్ప నిద్ర స్మృతి పంచవృత్తయ పతంజలి. వృత్తయ పంచతయ క్లిష్ట అక్లిష్టా. కాబట్టి వృత్తులు 5 రకాలుగా ఉన్నాయి మనసుగా అని చెప్పి ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క మనస్సుతో మనుగడ సాగించుకుంటూ ఉన్నారు. మనో సంబంధమై ఉన్న విషయాలని శీలిస్తూ ఉన్నారు. ఇది ఉన్నంతకాలం జీవుడు దక్షిణాయన మార్గంలో ప్రయాణం చేసేవాడుగానే తెలుసుకోవలసి ఉంటుంది. చాలా సూక్ష్మముగా ఉన్న అంశం ఇది. కనుక జీవుడి విషయంగా వచ్చేసరికి ఇక్కడ 2 డివైడ్ చేసి ఉత్తరాయణానికేమో సూర్యుడిని పెట్టారు, దక్షిణాయనానికి చంద్రుడిని చూపించడంలో కారణం ఏంటంటే చంద్ర సంబంధమై ఉన్నది మనస్సు, సూర్య సంబంధమై ఉన్నటువంటిది బుద్ధి. కాబట్టి బుద్ధి అనేటువంటిది ఏంటంటే నివృత్తి మార్గం వైపు ప్రయాణం చేసేటువంటి భాగం అది. కనుక మోక్షం అనేటువంటి విషయంగా వచ్చినప్పుడు గీత కూడా ఏం చెప్పింది అంటే బుద్ధవు శరణం అని విచ్చా, బుద్ధినే శరణ వేడు అన్నాడు. బుద్ధియుక్తో జహాతీహ, బుద్ధియుక్తో బుద్ధితోనే కూడుకుని ఉండుము. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియాల గోచరించేది కాదు, బుద్ధి గ్రాహ్యం. ఒక బుద్ధికి మాత్రమే స్వరూపానుభవం పొందే అవకాశం ఉన్నది. కనుక ఈ ప్రకారంగా చూస్తే నీకు బుద్ధికి ఒక చక్కటి ఒక స్థానాన్ని కలగజేసినటువంటి విధానము. ఇక మనసు అనేది ఏమిటంటే అది ఎప్పుడూ కూడా
ఈ విషయముల యొక్క సంబంధ రారసత్వం కలిగి ఉన్న విధానం మనస్సుకునే చెప్పుకొచ్చారు. అరయక మత్క్రోధముల్ లోభంబు మోహమదమత్సరములు తరుగవెప్పుడు మనసునా నేనేమి చేయుదును నారాయణ. కాబట్టి ఈ ప్రకారంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఇత్యాది గుణాలన్నీ కూడా ఇముడ్చుకొని ఉన్నటువంటిది మనస్సు. కాబట్టి ఈ మనో సంబంధమై ఉన్న పోకడ లోకంలో అందరూ కూడా కలిగి ఉన్నారు, ప్రవృత్తి మార్గం వైపుకే కలిగి ఉన్నారు. ఏనాడు మన జీవితం మరి ఉత్తరం వైపుగా ప్రయాణం ఆరంభమవుతుంది అనుకుంటే అది నీ గురు కృప ఉండాలి. దైవానుగ్రహ హేతుకం గురుకృప ఉండాలి. గురుకృప ఉన్నటువంటి వాడే ఉత్తర దిక్కు వైపుకు ప్రయాణం చేసేటువంటి మార్గం ఆయన ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఇంద్రియములను ఆశ్రయించటం ఒక అంశమైతే, రెండవది నివృత్తి మార్గములో శ్వాస యొక్క ఆశ్రయాన్ని పొందటం మరొక అంశము. కాబట్టి శ్వాస యొక్క ఆశ్రయాన్ని పొందటం అని చెప్పానంటే అది గురువు తెలియజేయాల్సి ఉంటుంది. కనుక ఉత్తరాయణ ప్రయాణం గురించి గురువు చెప్పాలి. ఉత్తరాయణ ప్రయాణంలో ఏం కలిగే ప్రయోజనాలు అనేటువంటి దాదాపుగా భగవద్గీత అంశాల గురించి ప్రస్తావించింది. అగ్ని, జ్యోతి, ఆహ, శుక్ల, షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిద జనా. బ్రహ్మవిద వాడు బ్రహ్మమును గుర్తిస్తూ ఉన్నాడు. బ్రహ్మవిద అని తెలుసుకోవటం. జనాహ జనులు వారు బ్రహ్మమును గుర్తిస్తున్నారు. ఇది కేవలం ఒక పారమార్థికమునకు సంబంధించిన అంశమే తప్ప ఇది దీనిని ఏమాత్రము కూడా చెప్పే అవకాశం లేదు. ఉత్తరాయణ పుణ్యాలను ప్రవేశించామండి, దీని ద్వారా మాకు మోక్షం వస్తుందండి అంటే బ్రహ్మవిద బ్రహ్మముని గుర్తిస్తారా వాళ్ళు? ఈ పదాలు అన్వయమయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా? అది గమనించాల్సినటువంటి అంశము. కాబట్టి ఈ ప్రకారముగా చంద్ర సంబంధమై ఉన్నటువంటి అంశం ప్రవృత్తి మార్గము, సూర్య సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము నివృత్తి మార్గము. ఈ రెండు మార్గములు లోకంలో మానవునికి ఉన్నాయి. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం శయా వేత్తి. బంధం మోక్షం రెండు ఉన్నాయి. ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం. కాబట్టి ప్రవృత్తికి సంబంధించిన అంశముగా మనస్సు. మనస్సు అనేది ఇంద్రియాలతో సంబంధపడి ఈ లోకములో ఉన్నటువంటి సకల భోగాలనేది భోగిస్తూ ఉన్నది, దాని ద్వారా సంతోషపడుతూ ఉంది. కాబట్టి దీని ద్వారా ఏమవుతుందంటే బంధం, సంసార బంధం, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళకు ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, వీటితోనే జీవితం కాస్త కర్పూర హారతలా కరిగిపోతుంది. అది యుక్త వయసు వచ్చేదాకా విద్యాధ్యయనంలో మునిగాము. యుక్త వయసు వచ్చిన తర్వాత ఏదో జాబు సంపాదించుకున్నాడు, అతని వివాహ కార్యక్రమం ఆ సంసారంలో మునక వేశాడు. దాని నుంచి ఇక పిల్లలు, సంసార యావగేషన్ అంతా పెరిగిపోయింది. ఇక వాళ్ళను చదివించి పెళ్ళిళ్ళు పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి అత్వారింటికి పంపించి ఇవన్నీ చేయటంతో ఇక సమయం అంతా మొత్తం అయిపోయి ఇక 60-70 ఏళ్ళ పడతాడు. దాంతో ఈ దేహం కూడా సాలించి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రకారముగా మనో సంబంధమై ఉన్నటువంటి ప్రవృత్తి మార్గం ఈ సంసారాదులకు కారణమై ప్రయాణం చేసే విధానముగా ఉండటం కారణముగా దక్షిణాయనానికి స్వామి ఇక్కడ చంద్రమా అన్నాడు. అనగా మనో సంబంధము అని చెప్పనే మాటకు గ్రహించాల్సి ఉంటుంది. చంద్రమా మనసో జాత బుద్ధిర్గ్రతి సూర్య. అందువల్ల మనలోనే చంద్రుడు, సూర్యుడు రెండు ఉన్నాయి. చంద్ర సంబంధమై ఉన్నంతకాలం, మనో సంబంధమై ఉన్నంతకాలం మనం ప్రయాణం చేసేది దక్షిణాయనమే. ఎప్పుడైతే నీవు బుద్ధితో సంబంధం పడతావో
అప్పుడు నీకు అనగా నివృత్తి మార్గం వైపు ఉత్తర అయనం కదా చెప్పింది. ఉత్తర అయనము అని చెప్పనంటే శ్వాస యొక్క ఆశ్రయమే ఉత్తర అయనము. గమనించండి. ఇంద్రియముల యొక్క ఆశ్రయమే దక్షిణ అయనము. బయటికి పోయే విధానం ఇంద్రియాలు ఏం చేస్తాయి? వాటికి సంబంధం ఉన్నటువంటి విషయాల వైపుగా తీసుకుపోతుంది. కాబట్టి మనస్సు ఎప్పుడూ కూడా ఇంద్రియాల వైపే ఉంటుంది. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ, పరమాత్మ అన్నమాట. అధిష్ఠాయ అన్నప్పుడు బుద్ధి అన్నాడా, మనస్సు అన్నాడా? అధిష్ఠాయ మనః చ అయం విషయాలను ఉపసేవతే చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ ప్రకారంగా మనసనే చంద్రుడు. ఆయన ఇంద్రియాలతో సంబంధం పడి ఈ సృష్టి వ్యవహార కార్యకలాపాలలో భోగాలలో ఈ మునిగిపోయే విధానముగా ఉన్నటువంటి మార్గం అంతా కూడా దక్షిణాయనముగా చెప్పుకొచ్చిన విధానము. ఏదైనా జీవితంలో వైరాగ్యం కలిగితేనే, జిజ్ఞాస కలిగితేనే అతడు ఉత్తరం వైపుకు ప్రయాణం అనేటువంటిది ఆరంభం చేసేది ఉండదు. అయితే ఈ ఉత్తరాయణం ఎట్లా ఉంటుందయ్యా అంటే వేడి పెరుగుతుందేక. ఈ జనవరి అయ్యిందా, ఫిబ్రవరి శివరాత్రి వచ్చిందా, హరహర మహాదేవ. ఇక సూర్య భగవానుడు వేడి, 3 టెండాలు, కాలిపోయే విధానాలు, అందరూ కూడా దగ్ధమైపోతారు, కాలిపోతారు అన్నమాట. అది కనుక ఈ ప్రకారముగా మనలో ఉన్నటువంటి ఒక శుద్ధాంతరణముగా బుద్ధి అనేటువంటిది అంతర్ముఖం వైపుకు ప్రయాణం అయ్యిందా అంటే వేడి పుడుతుందేక. జ్ఞానాగ్ని అనే వేడి పుడుతుంది. ఇక జ్ఞానాగ్నిలో మరి సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి కర్మలన్నీ మొత్తం కాలిపోతాయి. సమ్మర్ కదా, వేడి పుట్టింది, కాలిపోతాయి. యదైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్తు. కాబట్టి ప్రకారముగా అనాదిగా సూక్ష్మదేహంలో చేరి ఉన్న సమస్త అన్నిటినీ కూడా ఆ సూర్యుడు కాల్చి పారేస్తాడు. ఎట్లయితే సమ్మర్ వచ్చిందా అంటే నదులు ఎండిపోతాయి, చెరువులు ఎండిపోతాయి, కాలువలు ఎండిపోతాయి, ఎక్కడెక్కడ నీరంతా మొత్తం ఎండి ఆ భూమంతా కూడా బాగా తప్తమై పగుళ్ళు తేరుతుంది. చివరికి పగుళ్ళు వచ్చేస్తాయి భూమికి కూడా. కనుక ఆ విధముగా మరి మనలో ఉన్నటువంటి ఆ బుద్ధి యొక్క సూర్యుడు కనుక ఉత్తర దిక్కు వైపు ప్రయాణం అనేది ఆరంభం చేశాడు అని చెప్పనంటే ఈ లోపల కూడా అగ్ని పుడుతుంది, వేడి పుడుతుంది. దాన్నే ఆత్మాగ్ని, ఆత్మ సంయమ యోగాగ్నవు, యోగాగ్నిగా పోల్చారు. బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అటు జ్ఞానాగ్ని అన్నారు, బ్రహ్మాగ్ని అన్నారు, యోగాగ్ని అన్నారు. అగ్నులన్నీ కూడా నీకు సూర్యుడు కనుక బుద్ధి హంస యొక్క ఆశ్రయం ద్వారా ఉత్తరం వైపుకు ప్రయాణం కట్టాడు అని చెప్పనంటే ఈ వేడి పెరుగుతుంది లోపల. ఆ వేడి పెరగటం కారణంగా సూక్ష్మదేహములో చేరి ఉన్న జన్మ కారకమై ఉన్నటువంటివన్నీ కూడా మొత్తం కాలిపోవటమే. అది దక్షిణాయనం చూడండి. దక్షిణాయనంలో చల్లగా ఉండే వాతావరణం, వర్షాలు, వానలు, భూమి బాగా తడిసి, మొక్కలు మొలిసి, చెట్లు మొలిసి, వాటి ద్వారా సస్యశ్యామలంగా పచ్చగా ఉండే విధానం ఏంటంటే జీవితాలను పండించుకోవటం. అనగా వివాహము తర్వాత పిల్లలు, మనవాళ్ళు, ముదుమనవాళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, కొడుకులు, వాళ్ళు వీళ్ళు మొత్తం పరివారం అంతా పెంచేసుకునే విధానం అంతా దక్షిణాయనంలో వస్తుంది. అది చంద్ర సంబంధము. ఇక సూర్య సంబంధం వచ్చిందా అంటే లోపల ఉన్నటువంటి హంస యొక్క ఆశ్రయమే ఇక నివృత్తి మార్గం వైపుకు పోవడం. కాబట్టి ఇక ఆ వేడికి సూక్ష్మదేహములో ఉన్నటువంటివన్నీ మొత్తం కాలిపోయే విధానము ఏర్పడుతుంది. కాబట్టి భస్మసాత్ కురుతే అర్జున.
భస్మం అయిపోయే విధానం. కాబట్టి ఈ మార్గాన్ని ఉత్తరాయణముగా మనకి చెప్పుకొచ్చారు. చంద్ర సంబంధమై ఉన్నటువంటి మార్గాలు దక్షిణాయనంగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఇవి కొంచెం మనసు పెట్టి విచారిస్తే తప్ప మీకు వీటిలో ఉన్న పారమార్థిక అంశాలు గోచరించే అవకాశం కాదు. అందువల్ల 2 ఉపాధులు, ఒకటి సమిష్టి ఉపాధి, ఒకటి వెష్టి ఉపాధి. సమిష్టి ఉపాధి ఈశ్వరుడు అని చెప్పుకున్నాము, వెష్టి ఉపాధి జీవుడుగా చెప్పుకున్నాము. సమిష్టి ఉపాధిలో కూడా సూర్యుని గమనం ఉన్నది. అక్కడ సూర్యునే చెప్పారు తప్ప అక్కడ చంద్రుడిని చెప్పలేదు. కనుక అక్కడ ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే సూర్యుడు ఉత్తరాయణం అన్నారు, దక్షిణం వైపు ప్రయాణం చేస్తే అక్కడ దక్షిణాయనం అన్నారు ఈశ్వరుని యొక్క సంబంధ అంశంలో. కానీ జీవుని యొక్క విషయంలో రాగానే ఎమ్మటికి సబ్జెక్టు మారిపోయింది. ఇక ప్రవృత్తి సంబంధమై ఉన్నటువంటి దక్షిణ సంబంధమైనటువంటి దానికేమో మనసుని చంద్రుని పోలిశారు. ఉత్తరాయణం యొక్క సంబంధ అంశంగా వచ్చినప్పుడు ఇక సూర్యుని పోలిశారు. కాబట్టి అందువల్ల పోలిక అంటే సూర్యుడు బుద్ధికి సంకేతము, చంద్రుడు మనసుకు సంకేతం. కాబట్టి కనుక ఈ మనసు అనేటువంటి విధానంలో సృష్టి కార్యం అంతా కొనసాగుతుంది. దానికి ఏంటంటే మంత్రము ప్రజాపతి ప్రజాకామో వై ప్రజాపతి మిథునం ఉత్పాదయతే రయించ ప్రాణంచేతత్ ప్రజాయంతే అనే విధానముగా ఇక్కడ మనసు యొక్క సంబంధముగా పోయేటువంటి విధానము 6 మాసములుగా చెప్పినటువంటిది. అనగా ఇంద్రియాలతో సంబంధం పడి ఈ పోయేటువంటి మార్గముగా ఉన్నటువంటిది. ఇక రెండవది ఏంటంటే ఉత్తరాయణం పేరు పెట్టడం. ఉత్తంటి పైకి కాబట్టి ఇక బుద్ధి మరి చక్కగా ఆ జ్ఞానేంద్రియాలను తన వైపు తిప్పుకొని ఇక మోక్షం వైపుకి బ్రహ్మం వైపు పోతుంది. కాబట్టి ఆ బ్రహ్మం వైపుకి ఉత్తరాయణంగా పోయినప్పుడు వేడి పుడుతుంది. అదే జ్ఞానాగ్ని అన్నారు, యోగాగ్ని అన్నారు, బ్రహ్మాగ్ని అన్నారు. ఆ అగ్నిలో అనేక జన్మలుగా ఉన్న సమస్త కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఎట్లే సమ్మర్ అయితే వస్తే కాలువలు, చెరువులు, దరువులు మొత్తం ఎండి బీటలు తీరతాయో అట్లా సూక్ష్మదేహం కర్మవాసన మొత్తం కాలిసివేసే విధానం. కాబట్టి అది బ్రహ్మ విధ జనాహ, అట్టివారు ఆ జనులు బ్రహ్మమును పొందే విధానం వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఉత్తరాయణ పుణ్యకాలము. మనస్సుని శ్వాసపై నిఘా పెట్టి ప్రయాణం ఏనాడైతే ఆరంభం చేస్తావో ఆనాడు నీ జీవితానికి పుణ్యకాలం అనేటువంటిది ఏర్పడుతుంది. అది వైకుంఠనాథుని కృప కలిగి మోక్షాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.